హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ నా వాయిస్ మీకు వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే నేను సోలో రైడ్ అయితే చేస్తున్నాను విత్ నా బైక్ అండ్ నేను. అండ్ చూడండి ఈ సరౌండింగ్ లో మీకు ఒక్కరు కూడా కనిపించారు. అండ్ ఇటు కొండలు అండ్ ఇటు కూడా కొండలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇది డైలీ బ్లాగ్స్ అనమాట. డైలీ బ్లాగ్స్ అలా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైనా ఒక కొండ ఎక్కాలని చెప్పేసి ఫిక్స్ అయి కూర్చున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఐఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు. అండ్ నా ఛార్జింగ్ కేబుల్ పోయింది, అది కొందాం అని చెప్పేసి మర్చిపోతున్నాను. అండ్ వేరే ఛార్జింగ్లో పెట్టుకున్నాను, కానీ 18% ఛార్జింగ్ ఉంది. ఆ 18% వరకు మనం ఎక్కడైతే వెళ్తామో, అంటే ఎంత దూరం అయితే వెళ్ళి, నాకు తెలిసి మినిమం ఇప్పుడు వర్షాలు బాగా గట్టిగా పడ్డాయి కదా, ఎక్కడైనా జలపాతాలు ఉన్నాయేమో, మేబీ ఏమైనా కాలువలు ఉన్నాయేమో, అక్కడ వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకసారి నేను మా గ్రూప్తో వచ్చినప్పుడు ఈ సైడ్లో ఒక జలపాతం ఉంది అని చెప్పేసి అన్నారు. మేబీ అది చూస్తాను. అండ్ మీకు ఫారెస్ట్లో కూడా అండ్ తాండాలు ఉంటాయి కొన్ని, అండ్ అక్కడ కూడా మేబీ అక్కడ కూడా నేను వెళ్ళొచ్చు, అంత లోపల ఉంటాయి. అండ్ ఫారెస్ట్లో ఇక్కడ ఏంటంటే ఒక్క వెహికల్ సౌండ్ అయితే లేదు. అండ్ యాక్చువల్గా హెల్మెట్ మళ్ళీ తీసి వేసి అని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. అండ్ సోలో రైడ్ అండ్ ఏదో అనుకోకుండా వచ్చేసాను, అనుకొని ఏది రాలేదు, అనుకోకుండా వచ్చేసాను అంతే. అండ్ చూద్దాం మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతాం మన బ్యాటరీతో, మన ఛార్జింగ్తో. అలా అనుకున్నాను లేదు. అండ్ ఒక చిన్న చెక్ డ్యామ్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ వస్తుంది పైనుంచి దీంట్లో కలిసి. దీన్ని చెక్ డ్యామ్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి చిన్న కాలువ అనమాట, అంత పెద్ద కాలువ ఏం కాదు, చిన్న కాలువ అలా వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కొండ, అండ్ పైనుంచి అయితే వాటర్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి తక్కువ వస్తుంది, మేబీ అక్కడ రాళ్ళ దగ్గర ఉన్నాయి చూడ, మేబీ మనం అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. అండ్ ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మనం ఎక్కువ లాంగ్ ఎప్పుడు ఇచ్చేయం, కానీ ఇలాంటి చిన్నవి అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి మనం చాలా థ్రిల్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి చూస్తాను. మేబీ నా బైక్ అయితే అన్ని తీసుకుని వచ్చేసాను, ఇంకేం లేదు అక్కడ. అదిగో ఇక్కడ కొంచెం ఫారెస్ట్ లెక్క ఉంది. అండ్ అక్కడ వెళ్ళేసరికి అక్కడ అంటే మేబీ పైన పడ్డ వాటర్ని స్లోగా వస్తుంది. ఇక్కడ ఏదో చిన్న సౌండ్ వస్తుంది, మేబీ ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ లాగా ఉండొచ్చు. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది లోపలికి. వావ్, ఇక్కడ మాత్రం వ్యూ అదిరిపోయింది. అంటే ఆ చెట్లు అండ్ ఇది ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ అదిరిపోయింది అసలు చిన్నగా. దుంకేశాడు. వావ్, ఒక్కడనే ఉన్నాను. ఇట్స్ క్రేజీ మ్యాన్, ఇట్స్ క్రేజీ. మీ అందరికి ఒక చిన్న జలపాతాన్ని చూపించబోతున్నాను. మేబీ మీ కింద నుంచి చూపిస్తే మేబీ బాగుంటుంది అనుకుంటాను. అండ్ ఇది మొత్తం కూడా ఒక రాయి, ఒక కొండ దగ్గర నీ వాటర్ వస్తుంది. అక్కడ పైన నుంచి ఉంది కదా, ఆ కొండ నుంచి వర్షం పడిన వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది. మీకు జలపాతం మాత్రం కింది నుంచి చూస్తేనే ఆ వైబ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది అనుకోకుండా నేను వచ్చినందుకు మేబీ ఐఎమ్ సాటిస్ఫాక్షన్ ఫుల్గా అనమాట. అండ్ వాటర్ నుంచి అలా మనం జారుకుంటూ రావచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వింత చూడండి. అండ్ ఇక్కడ ఇది జలపాతం. అండ్ అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ వస్తుంది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో వింత ఏంటంటే, అండ్ ఇలా చూడండి. అండ్ ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి డైరెక్ట్ దీని కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ పడిన వాటర్ అంతా కూడా దీని నుంచి మూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు అండ్ ఇక్కడ అంటే దీని కింద నుంచి హోల్ ఉందన్నమాట. మేబీ దాని కింద నుంచి హోల్ అవుతూ అండ్ వాటర్ అనేది ఇక్కడ వచ్చేస్తున్నాయి. అండ్ చూడండి, అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాయి. అంటే దీని మధ్యలో పెద్ద హోల్ ఉందన్నమాట. మనం అక్కడ వేసిన ఐటమ్ ఇక్కడ మేబీ రావచ్చు, మేబీ ట్రై చేయాలి. అక్కడ చూడండి, నా హెల్మెట్ అక్కడ పెట్టేశాను, అక్కడ పెట్టేసి వచ్చేసాను. అండ్ ఇది మాత్రం క్రేజీగా ఉంది. నేను అనుకోలేదు అంత సడన్ గా ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూస్తానని చెప్పేసి. పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, బట్ లిటిల్ బిట్ చాలా అందంగా ఉంది. యాక్చువల్గా అక్కడ నుంచి జారుకుంటూ వద్దాం అనుకున్నా, మళ్ళీ నేను నడిచిపోతే మళ్ళీ ఎందుకని చెప్పేసి. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. వాటర్ అండ్ ఫ్లో అదిరిపోయింది అంతే. అండ్ ఈ వాటర్ని మనం మేబీ తాగొచ్చు కూడా. అండ్ అంత క్లీన్గా ఉంటాయి, ఎందుకంటే పైనుంచి ఫ్లోతో వస్తున్న వాటర్ కాబట్టి చాలా క్లీన్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మనం కనుక రైడ్ అలా చేస్తుంటే వాటర్ సమస్య లేదు, ఎందుకంటే వస్తున్న వాటర్ ని మనం హాయిగా పట్టుకొని తాగొచ్చు. షూస్ ఆల్మోస్ట్ తడిచిపోయాయి. అండ్ అక్కడ చూపించాను కదా, అండ్ అక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇంకా బెటర్ గా ఉంటుంది. ఏంటంటే అక్కడ నుంచి ఆ ఫ్లో తో వాటర్ వస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ చిన్న లైట్ లిటిల్ బిట్ ఇక్కడ స్నానం చేసుకోవచ్చు, మనం హాయిగా ప్రశాంతంగా స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇంకో నా బాధ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, అదొకటి -5. బట్ ఊర్లో వెళ్తాను, మేబీ ఇక్కడ ఎవరిదైనా ఐఫోన్ చార్జ్ చేసి కానీ అలాగనే ఉంటే డెఫినెట్గా దాన్ని చార్జ్ చేసుకొని మళ్ళీ వెళ్తాను. అండ్ నాకు ఏంటంటే పైకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనం వేరే చోటు వెళ్ళాలి కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోను. అండ్ డైలీ బ్లాగ్స్ ఇది part 2గా కూడా రావచ్చు, అంటే 2 పార్ట్గా రావచ్చు. అండ్ ఇది ఇస్ క్రేజీ యార్. ఇక్కడ కూడా మందులు తాగుతారా నాన్న. అండ్ ఇది ఇస్ క్రేజీ. వావ్, ఒక్కసారి చూడండి లోపల.
అక్కడి నుంచి వాటర్ పడుతూ ఉంది అలా డ్రాప్ వాయిస్గా. అండ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎందుకో నా ఫోన్లో 4% ఛార్జింగ్ ఉంది అంతే, అందుకోసం చెప్పేసి ఇక్కడే మేబీ ఇది చూపిస్తాను. జస్ట్ మిస్ కిందికి వెళ్ళి తేలేవాడిని నేను ఇప్పుడు దెబ్బ కడిగిన అనేది. అండ్ ఇది అమేజింగ్. అండ్ గాయ్స్ అండ్ కొన్ని ఫొటోస్ తీసుకుందాం. నేనైతే నాయన జర్రుంటే చచ్చిపోతుంటే. అండ్ ఇప్పుడు నేను వాటర్ డ్రింక్ చేస్తున్నాను. మొత్తం చచ్చిపోయాను, పర్వాలేదు. అండ్ గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.